ఈ రకంగా ఒక రిజర్వేషన్ విధానంలో ఒక కొన్ని వందల కమ్యూనిటీలు ఉన్నటువంటి ఈ దాంట్లో ఏ రకంగా మనం వర్గీకరణ చేయగలం? కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల కూడా కింద స్థాయిలో ఉన్న కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి 1% కాదు, 0.5% కాదు, ఒక మనిషి కూడా రిజర్వేషన్ పొందని కమ్యూనిటీలు ఉంటుంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ 15%లో వాళ్ళందరూ కంపీట్ చేసి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని నాకింత నీకింత అని పంచుకోవడానికి ఇది ఏమన్నా ఆస్తియా? ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కూడా అది నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్తాడు హేతు ఇతనే చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడికి ఎందువల్ల ఈ ఎస్సీల పట్ల ద్వేషం పెరిగింది అన్నది మనం ఆలోచించినప్పుడు తెలుగుదేశం హయాంలో 1985లో కారంచేడు సంఘటన జరిగినప్పుడు మాదిగలు కలిసి పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత దగ్గుపాటి సంచిరామయ్యను కూడా తర్వాత చంపేశారు. ఎన్టీ రామారావు వియ్యంకుడు చూసిన తర్వాత వీళ్ళని కలిసి ఉండనిస్తే చాలా ప్రమాదం, వీళ్ళని విడగొట్టాలని ఒక ప్లాన్ చేసి ఒక జస్టిస్ రామచంద్రరాజు అన్న కమిషన్ వేసి ఒక దొంగ లెక్కలు చూపించి రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలు అంటే ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రామచంద్రరాజు కమిటీ ద్వారా దొంగ లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం జరిగింది. చాలా కాలం వర్గీకరణ జరిగిన తర్వాత ఆ వర్గీకరణ హేతుబద్ధం కాదు, కరెక్ట్ కాదు, ఇది 341 ఆర్టికల్కి విరుద్ధం ఇది కాబట్టి అని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇప్పుడు మళ్ళా ఈ తీర్పులో కూడా ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిన తీర్పుని ఇంకొక సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాగ సపోర్ట్ చేస్తుంది? దాంట్లో అక్కడ బేలా త్రివేది అన్న జడ్జి ఆవిడ క్లియర్గా చెప్పింది 341ని టచ్ చేయకుండా దీని జోలికి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. 341 టచ్ చేయాలంటే పార్లమెంట్లో 3/4 మెజార్టీతో మనం రాజ్యాంగ సవరణ చేసి దీన్ని చేయొచ్చు. దానికి అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి పార్లమెంట్లో లేదు. కాబట్టి దొంగదారిలో ఈ యొక్క వ్యతిరేకాన్ని ఈ వర్గీకరణ అన్నదాన్ని చేయించారు మోడీ, చంద్రబాబు నాయుడు కుట్ర పని. ఇది ఎలక్షన్కి ముందే జరిగిన కుట్ర ఇది. ఆ కుట్ర ద్వారా బీజేపీ మాదిగలను ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఉద్దేశం, తెలుగుదేశం ఆంధ్రాలో మాదిగల్ని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని ఉద్దేశం. అంతేగాని ఈ కులాల మీద ప్రేమ ఉండి కాదు. ఈ రోజున ఇంత అశాస్త్రీయంగా ఈ రోజున చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏముందంటే ఈ వర్గీకరణ చేస్తూ ఖచ్చితంగా దీంట్లో క్రిమీ లేయర్ పాటించాలి అన్నది తీర్పు. అసలు క్రిమీ లేయర్ అన్నది శాసనసభలో పెట్టిన వర్గీకరణ బిల్లులో క్రిమీ లేయర్ అన్న మాటే అసలు ఎత్తలేదు. అంటే ఎందుకు ఎత్తలేదు? దీన్ని మళ్ళీ కోర్టులు కొట్టేయాలి. మళ్ళీ కోర్టులు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరూ తగాదా ఆడుకోవాలి. తగాదా ఆడుకున్న తర్వాత మళ్ళీ మనం వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళకి ఎస్సీ బిల్స్ కానీ ఎస్సీ ప్రోగ్రామ్స్ కానీ ఎస్సీ బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కాలం గడిపేయాలి. వీళ్ళు అంతసేపు వీళ్ళ కొట్టుకు చావాలి. వీళ్ళు అభివృద్ధి మీద ధ్యాస పట్టకూడదు. వీళ్ళ రాజ్యాధికారం వైపు చూడకూడదు. వీళ్ళని రాజ్యాధికారం వైపు చూసినట్లయితే మళ్ళీ ఎవరికి కూడా రాజ్యాధికారం రాదు. జనాభా సంఖ్యలో అత్యధికులు వీళ్ళే ఎస్సీసే కాబట్టి వీళ్ళని రాజ్యాధికారంకి దూరంగా చేయాలన్న కుట్రే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ. దీనికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఆయన
ఎస్సీ స్కీమ్స్ అన్నీ కూడా ఆపేశాడు. స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ 6 పథకాలు అమలు చేస్తున్నాడు. ఒక్క పథకం కూడా అమలు చేయలే. సూపర్ 6 అని ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. ఎస్సీ స్కాలర్షిప్స్ ఇవ్వట్లే. ఇక్కడ ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఏదో మొత్తం ఎస్సీ బీసీసీకి ఒక స్కూల్స్ రూపకల్పన చేస్తుంది ఈ ప్రభుత్వం. అక్కడ చూసుకున్నట్లయితే అటువంటి విధానమే లేదు. ఎంతసేపు అమరావతి, పోలవరం ఈ 2 సమస్యలు చెప్తే సంక్షేమం కానీ ఇంకేమీ కూడా పట్టించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అందుగురించే మేము ఖచ్చితంగా దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. కోర్టుకు వెళ్ళడం జరగకుండానే జరిగిన తర్వాత డెఫినెట్గా కోర్టులో కట్టేస్తారు, అది మాకు తెలుసు. పైగా నిన్న కొన్ని టీవీలు చెప్తా ఉన్నాయి, అసలు ఎక్కడా కూడా దీనికి ఈ ఉద్యమానికి ఎవరూ ముందుకు రావట్లేదు, ఎవరూ రోడ్ల మీదకి రావట్లేదు అని చెప్తా ఉన్నారు. చాలా పొరపాటు. ఈ రోజున గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే, రేపు ఆదివారం జరగబెట్టబోయే మాలల సింహగర్జనని తిరుపతిలో రద్దు చేసింది. అంటే అనుమతులు ఇచ్చి రేపు అనుమతుల్ని రద్దు చేసింది. సభ పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి సభ పెట్టకుండా అనుమతులు రద్దు చేసింది. ఈ ఒక్క కారణం చాలు చంద్రబాబు నాయుడు ఎంత భయపడుతున్నాడో వర్గీకరణ. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, ప్రతి లీడర్ని, మాల కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ని రాత్రి 12ంటికి వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళు ఉన్నారా లేదా అని చేసి చెక్ చేసి వీళ్ళు ఏమైనా మీటింగ్లు పెట్టుకుంటున్నారా, వీళ్ళు ఏమన్నా ఆర్గనైజ్ చేస్తున్నారా అని చెప్పి భయంకరమైన పరిపాలన అక్కడ జరిపిస్తున్నాడు చంద్రబాబు. అందరూ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి పోలీసులకు జడిసి దాక్కునే పరిస్థితుల్ని కల్పిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ఎస్సీ కేసుల్లో ద్వారా లబ్ధి పొంది వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆ ఎస్సీ కేసులు వదిలేశాడు. ఆ ఎస్సీ కేసులను ఏమీ కూడా తెరవట్లేదు. కానీ ఆయన ఆఫీసుల మీద పెట్టిన కేసులు మట్టుకు తెరిపించి వాళ్ళు అంటే పగ సాధించే విధానం. ఇప్పుడు చూడండి, కృష్ణమురళి విషయంలో ఏ రకంగా చేస్తున్నాడో.